పైన పిక్ని షేర్ చేశాను కదా, సేమ్ ఇంత పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ రావాలి అంటే బుట్ట హ్యాండ్స్ లేదా పఫ్ హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దామా. హ్యాండ్ పొడవు 5.5 ఇంచెస్ తీసుకున్నాను, ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి. షార్ట్ హ్యాండ్ కాబట్టి హ్యాండ్ డౌన్ సగాటికి తీసుకోవాలి, ఇలా మిడిల్లోకి తీసుకోవాలి. క్రింది వైపున హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకొని ఖర్చు కోసం 2 ఇంచెస్కి ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా, ఆ మార్కింగ్ కంటే 1/2 ఇంచ్ తగ్గించేసి ఇక్కడ చంక దగ్గర ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే 1/2 ఇంచ్ తగ్గించేసి బాడీ ఫిట్టింగ్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ కర్వ్ షేప్ని ఇలా నీట్గా మార్క్ చేసుకోవాలి. బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే ఆర్మ్ హోల్ కర్వ్డ్ స్కేల్ లేదా కర్వ్డ్ స్కేల్తో ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు. అలా ట్రై చేయండి. ఇక్కడ బుట్ట ఎత్తు కోసం 2 ఇంచెస్, వెడల్పు 2.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ బుట్ట ఎత్తు కానీ వెడల్పు కానీ మీ ఇష్టం. నెక్స్ట్ షోల్డర్ దగ్గర 1 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు వరకు ఉంది కదా, అక్కడి నుంచి సగాటికి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్కి టచ్ చేయాలా ఇలా పఫ్ హ్యాండ్ని నీట్గా డ్రా చేసుకోవాలి. పై వైపున ఈ బుట్ట షేప్ నీట్గా వచ్చేలా మార్క్ చేసుకుంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా ఫిట్టింగ్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది. హ్యాండ్స్కి కంపల్సరీగా లోతు తీయాలి అని ఏమీ లేదు, మీకు కావాలి అంటే ఇలా కొంచెం లోతు తీసుకోవచ్చు. ఫుల్ వీడియో ఛానల్ నేమ్ క్రింద ఉంది, ప్లీజ్ సబ్స్క్రైబ్.